మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆస్తిలో వెళ్ళి డెడ్ బాడీతో ఆందోళన. ఈ ఆస్తులు ఎక్కువ కష్టమే, తక్కువ కష్టమే, పాడైపోను. డెడ్ బాడీతోటి ఆందోళన చేసినాడు. ఏడ జరిగింది ముచ్చంటే జగిత్యాల దగ్గర వంజరి వాడని ఉందంట. ఆడ ఒక ఆమె పేరు ఏం పేరు అంటే వంజరి మాధురి అంట. 35 ఏళ్ళు ఉంటుంది. కాలం చేసింది. ఆమె ఒక కొడుకుంటాడంట. ఆ పొరగాని పేరు రాజ్. ఎంత 13 ఏళ్ళు ఉంటాడు. అయితే ఈ మాధురి అంట భర్త అంట 3 ఏళ్ళ కింద ఆయన అనారోగ్యంతో ఆయన కాలం చేసిండు. ఆ కాలం చేసిన కానించి ఈ మాధురి అంటామే అత్త ఎంతసేపటికి ఆస్తి ఉంది కదా, ఆస్తి నీకు కానీ నీ కొడుకు కానీ చిల్లి గవ్వయ్యను గంటెడు భూమి ఇయ్యను, ఏమైనా నా బిడ్డలకే ఇస్తా అని వదిలిపెడుతుందట. ఎప్పుడు చూసినా ఇదే పంచాయతీ 3 ఏళ్ళ నుంచి. ఈ ఆరోగ్యం కూడా బాగలేదంట. ఆరోగ్యం బాగాలేక సార్ అత్త నేను ఎన్నడో నాడు చస్తట్టే ఉన్నా, నేను కాలం చేస్తాను దగ్గరికి వచ్చిన మా అమ్మగారు నా కొడుకు నాగం చేయకు, ఒకగానొక కొడుకు రేపన్నాడు నీ వంశాన్ని మోసేది ఆడే, ఏమన్నా ఉంటే నా కొడుకు గుడి అంటే నేను ఇయ్యను, నా బిడ్డలకు ఇస్తా కానీ నీ కొడుకు చిల్లి గవ్వయ్య గంటెడు భూమి అని వదిలిపెట్టిందట. వదిలిపెట్టినాగానే ఇక ఏమి అనారోగ్యం రోజు కింద క్షీణించి ఈమె కూడా చచ్చిపోయిందట. చచ్చిపోగానే ఈ మాదిరి అంటే ఆమె తరపులు వస్తారు కదా, అమ్మగారు వచ్చినట్టు అమ్మగారు వచ్చి అత్త మీద పెద్ద పంచాయతీ పెట్టిరంట. నీ వల్లనే చచ్చిపోయింది మా బిడ్డే, నువ్వు ఇంట్లో సరిగా చూడక ఆమె అనారోగ్యం బాగలేదు, భర్త చచ్చిపోయిన కానీ ఆమె రోజుకింత లోపలికే అయింది, ఆమె ఆరోగ్యం బాలేక ఇలా చచ్చిపోయింది, ఈమె చచ్చిపోవడానికి కూడా కారణం నువ్వే. ఇప్పుడు కొడుకున్నాడు, మరి 13 ఏళ్ళు పొరగాడు, చిన్న పొరగాడు, అనాథ అయిపోయిండు, తల్లి లేదు, మరి అవ్వవు నువ్వు ఒకదానే ఉన్నావు, మరి నాయనమ్మ లెక్క, మరి ఆయనకి ఏమైనా ఆస్తి ఇస్తావా అంటే నేను ఆస్తి అని కూడా నిన్న కూడా చెప్పిందట. ఇక లాభం లేదు, ఇట్ట కాదు అనుకున్నట. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఆలీలు కలిసిరట, పార అందుకున్నట, గడపార అందుకొని ఇంటి ముందరనే బొంద తోడిరట. ఇంటి ముందర బొంద తోడి బొంద ఈయనే పెడతాం, ఇంటి ముందరనే బొంద పెడతాం. అట్ట అయితే నువ్వు చెప్తుండ్రు, లేకపోతే తినకాలం లేదు. పొరగాడు ఓడనుకుంటూ మంది ఆడు ఉడికి పుట్టిడు, నీ కొడుకే కదా పుట్టింది, పొరగా నాగం చేస్తామని బొంద తోడినాడు. బొందలో పెడదామనగానే ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి ఇప్పిరట. పోలీసు వాళ్ళు చెప్పగానే పోలీసు వాళ్ళు ఆంత వచ్చిరట. పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఏమైంది ఎట్టేట సంగతి అంటే గిడిగిడ సంగతి అని పోలీసు వాళ్ళకి ఇప్పిరట. ఆ పోలీసు వాళ్ళు అడిగిరట, ఏందమ్మా మరి నీ మనవడేనాయా, నీ కొడుకే కదా, మరి నీ కొడుకు చచ్చిపోయే, ఇటు నీ కోడలు చచ్చిపోయే, మరి ఉన్నది ఒక పొరగాడాయే, మరి ఈయన పట్టుకొని ఉండాలి కదా నువ్వు అంటే, లేదు నేను మళ్ళీ పోలీసు వాళ్ళ ముందర కూడా నా బిడ్డలకే ఇస్తా ఆస్తి కానీ నా మనవనికి ఇయ్యనా అని చెప్పి, మనవని కాదు నోటితోటి మనవడా అని కూడా అంటలేదంట. ఈ అజకారు అత్త ఉన్నట్టు చూడకపోతే పాడైపోను. ఇప్పుడు జనరల్గా అనుకుందాం, ఎన్నడుకున్నా బిడ్డ పిల్లగాడే. ఒకరికి బిడ్డనిచ్చినామంటే బిడ్డ పిల్లలే. కొడుకు పిల్లలు ఎడ్డోడైనా గుడ్డోడైనా ఎసోడోడైనా కొడుకు పిల్లగాడే. రేపనాడు సచ్చినా బతికినా గీ పొరగాడు చూడవలసిందే. అదే సామెత ఉండే కదా, బుధాన్ని ఎత్తుకుందట, బిడ్డ పిల్ల అనుకొని బుధాన్ని ఎత్తుకొని ఇగో ఇదంతా భూమి మాదే అని కూడా చెప్పుడు తిరుక్కుడు పోయిందట. పోగానే బిడ్డని అడిగింది, ఇది మనవరాలు అడిగిందట బిడ్డ పిల్లని, అమ్మ ఎవరిది ఈ భూమి అంటే, ఈ భూమి అంతా మీదని చెప్పిందట. అదే కొడుకు పిల్లగాని దగ్గర తీసుకొని అయ్యా ఈ భూమి అంతా వదిరా అంటే, ఇదంతా మనది నాయనమ్మ అనట. ఎమ్మడే బిడ్డ పిల్లని కింద తీసి కొడుకు పిల్లగాని సంగలు ఎత్తుకుందట. సాత్రం చెప్తారు కదా వెనకడికి, ఎన్నడుకున్నా కొడుకు పిల్లగాడే ఎక్కడ వస్తాడు. బిడ్డ పిల్లల దగ్గర చేయొద్దని నేను అంటలేను కానీ ఆస్తి ఇవ్వాలన్నప్పుడు మరి కొడుకు పిల్లగాని కూడా ఎంతో కొంత తీయాలి కదా. బిడ్డకి బిడ్డకిచ్చుకో అదొక భాగం, ఎక్కువ ఉన్నప్పుడు ఇచ్చుకుంటే ఎవడేం చేస్తాడు కానీ మరి కొడుకు పిల్లగానికి ఇవ్వద్దని అయితే లేదు కదా. యజకారు చేతానం చేస్తే కోడలు చచ్చిపోయింది, కోడలు చచ్చినాక కూడా పెద్ద లొల్లి పెట్టుకుంటే ఉత్తపుణ్యానికి ఏడుకాడికి బొందలో పెడతామని చెప్తే తర్వాత పోలీసులు వచ్చి గట్టగాదు గిట్ట న్యాయం ఏది అన్యాయం ఏది మేము చూసి మాట్లాడతాం, తర్వాత ఏ సంగతి అని చెప్తామని కాగితాలు రాసిస్తే ఇంకొక గప్పుడు సాగు చేసిరంట. చూడు ఏడ జరిగింది ఏమొచ్చడా, జగిత్యాల దగ్గర వంజరవాడలో జరిగిందట. గిసోటి ముసలోళ్ళు కూడా ఉంటారు, పాడైపోను. ఈ భూమి మీదకి వచ్చింది వేళకాలం బతుంది ఈ ముసలాం కూడా ఎన్నడో అన్నాడు కాలం చేస్తుంది కదా, మరి కాలం చేసి ఈ గతగాడే కదా ముందరవాడి నడిచేది, రేపనాడు ముసలాన్ని కూడా తలగొడి పెడిచేది, కొడుకు లేకనే కొడలు లేకనే మరి రేపనాడు ముందర నడిచేది ఈ పొరగాడే కదా. వీళ్ళు మానవ సంబంధాలు మర్చిపోయి ఎంతసేపటికి డబ్బు మైకంలో ఆస్తి మైకంలో పడి దగ్గర వాళ్ళని దూరం చేసుకుని ముచ్చటంటే గిట్టే ఉంటాయి మరి.